సూర్యుడికి దగ్గరవుతున్న కొద్దీ వేడి పెరుగుతూ పోయింది. వేడికి జటాయువు తట్టుకోలేకపోయాడు. కళ్ళు తిరిగి ఎగరలేనంత అలసిపోయాడు. ఇది గమనించిన సంపాతి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన తమ్ముడికి రక్షణగా సూర్యుడికి అడ్డుగా నిలబడ్డాడు. జటాయువును రక్షించడానికి తన రెక్కలను వెడల్పుగా చాపి సూర్యుడి కిరణాల వేడిని తన మీద పడేలా చేసుకున్నాడు. ఆ తీవ్రమైన వేడికి సంపాతి రెక్కలు పూర్తిగా కాలిపోయాయి. కాని జటాయువు మాత్రం సురక్షితంగా భూమి మీద అడవిలో పడ్డాడు. రెక్కలు కోల్పోయిన సంపాతి ఆశ్రమం వద్ద పడ్డాడు. విషయం తెలుసుకున్న నిశాకర మహాముని బాధపడి వాటితో ఇలా అన్నాడు: బాధపడకండి. శ్రీ మహావిష్ణువు భూమి మీదికి వచ్చినప్పుడు సహాయపడే జన్మలు మీవి అని చెప్పాడు. ఆగండి. అయితే వీరులైన వీరిద్దరి పరాక్రమాలు అక్కడితో ఆగిపోలేదు. తరువాత ఏం జరిగిందో తెలుసా? పూర్తి కథ తెలుసుకోవడానికి మా ఆది కథలు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.